డాక్టర్ గారు, నాదొక విచిత్రమైన సమస్య. ఫోర్ ప్లే చేసేటప్పుడే నాకు వీర్యం పడిపోతుంది. నేరుగా సెక్స్లో పాల్గొంటే వీర్యం వెంటనే అవుట్ అవడంతో తను అసంతృప్తి చెందుతుందని నా భార్యతో ఫోర్ ప్లే చేయడం మొదలుపెట్టాను. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి. నా సమస్య నుండి మీరే గట్టెక్కించాలి. అంటే సెక్షువల్గా ఏమాత్రం ఎక్సైట్ అయినా, సెక్షువల్గా ఏమాత్రం కామోద్రేకం కలిగినా వీర్యం పడిపోతాం. అంటే మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఆయన. ఏమాత్రం లైంగికంగా ప్రేరణ కలిగినప్పుడు కూడా అయిపోతుంది. అందువల్ల ఫోర్ ప్లేలైనా అయిపోతుంది, సెక్స్లో పాల్గొన్నా అయిపోతుంది. అది శీఘ్రస్ఖలన సమస్య ఉందన్నమాట. ఏ రంగా అయినా సరే ఉంటుంది. కొంతమందికి ఎలాగా చాలా ఎక్కువగా ఉంది శీఘ్రస్ఖలన సమస్య, చాలా తీవ్రంగా ఉన్నట్టు లెక్క. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్, మాస్టర్స్ అండ్ జాన్సన్స్ చెప్పిన టెక్నిక్ని ఫాలో అవ్వాలి. ముందు ఫాలో అవడం ప్రధానంగా చాలా ఉపయోగపడుతుంది సెక్స్లో పాల్గొని. లేకపోతే ఇక్కడ పెళ్ళి అయిపోయింది కనుక స్క్వీజ్ టెక్నిక్ చేయొచ్చు. స్క్వీజ్ టెక్నిక్ అంటే ఆడు చేతే భార్య చేతే కొద్ది ప్రేరణ కలిగిస్తుండాలి. ఒకటి రెండు సార్లు ఇలా అనగానే ఆయనకి ఇది రాగానే వెంటనే చేయాలంటే ఆమె మీరేం చేయకూడదు. ఆమె చేయాలంటే ఫ్రిడ్జ్ల దగ్గర ఇలా వేలు పెట్టి పైన పెట్టి మీరు చెప్పాలి ఫీలింగ్ వస్తుంది వీర్యం పడిపోయిన ఇలా ఆ ఫ్రిడ్జ్ల దగ్గర చేలు పెట్టి ఇలా నొక్కితే ఆ వీర్యం పడిపోయేటువంటి ఫీలింగ్ అయిపోతుంది. అప్పుడు కేవలం ఇలా నొక్కనేది కేవలం 2 to 4 seconds మాత్రమే. అయిపోయాక మళ్ళీ ఆవిడనే చేత్తో ఇలా ఇలా అనమని అనాలి. అని అంటే మళ్ళీ వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోయింది. మొదట్లో వెంటనే పడిపోవడం జరుగుతుంది. మొట్టమొదటి ఒక 4 రోజుల్లో 6 రోజులు అలాగే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇలాగ చేస్తుంటే స్లోగా చేస్తారో ఈ నొక్కడం చేసారు కల్లా ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటే ఒక కెపాసిటీ డెవలప్ అవుతుంది. అంటే మనసుకి అభ్యాసం అవుతుంది. వీర్యం పడిపోకుండా నిలబెట్టుకునేటువంటిది మనసుకి అభ్యాసం. ఒక 6 రోజులకల్లా ఇలా నీళ్ళు నొక్కితే ఆగిపోవడం, మళ్ళీ పడిపోవడం, అలా కనీసం 10 నిమిషాలు ఒక 10-15 రోజుల్లో వాళ్ళు అచీవ్ చేస్తారు. రావడం ఇలా పట్టుకుంటే ఇది స్క్వీజ్ టెక్నిక్ అంటాం. ఈ స్క్వీజ్ ఫ్రిడ్జ్ల దగ్గర వేలు పెట్టడం, ఈ పైన పెట్టడం, నొక్కడం, మళ్ళీ నింతే. అది అయిపోయాక ఇక నిదానంగా అయిపోయాక ఇక ఏం లేదు. జస్ట్ ఆవిడ తన చేతికి ఏమైనా ఆయిల్ కానీ రాసుకుని ఇలా పట్టుకోవడం, యోనిలో ఉన్నట్లు కానీ ఫీలింగ్ వస్తుంది. మొదట్లో పడిపోతే ముందు చేయడం, ముందు స్క్వీజ్ చేయడం, తర్వాత ఇలా పట్టుకుంటే ఇక నిదానంగా ఇక్కడ కూడా ఈ యోనిలో ఉన్న ఫీలింగ్తో ఆగుతుంది. అలా అయిపోయాక నిదానంగా ఆవిడ ఇక అచీవ్ చేస్తారు. ఒక 4 రోజులు 15 రోజులు 4 రోజుల్లో అచీవ్ అవుతుంది. అంటే అది పెడితే ఏమవుదు, ఇంక పడదు. వీరి ఒక 10 నిమిషాలు అలాగే అవుతుంది. తర్వాత యోనిలోకి పురుషాంగ ప్రవేశపెట్టి కదపకుండా నిదానం ప్రవేశపెట్టి కదపకుండా ఒక కొద్దిసేపు ఉంచడం. మొదట్లో పడిపోతుంది. కానీ తర్వాత నిదానంగా 10 నిమిషాలు వీర్యం పడకుండా చేసుకుంటారు. అలా అయిపోయాక మళ్ళీ కొద్ది వారాలు ఎడకల్లా ఒకటి 2 స్ట్రోక్స్ ఇవ్వడం. 2 స్ట్రోక్స్ ఇస్తే ఆ స్ట్రోక్స్ నిలబడి ఈ రంగా తీసుకెళ్ళా మనసుకి అభ్యాసం అవుతుంది. ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది, ఎలా కంట్రోల్ ఇది స్టాప్ అండ్ స్టాక్ స్క్వీజ్ టెక్నిక్ అన్నమాట. ఈ స్క్వీజ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తే 180 మందికి మాత్రం అచీవ్ చేస్తారండి వీర్యం పడకుండాను. అంచేత ఈయన ఆ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఆయన దాన్ని అచీవ్ చేస్తారు. ఆ శీఘ్రంగా జయిస్తారు. చక్కగా వాళ్ళ ఆవిడతో ఎంజాయ్ చేస్తారు. చూశారు కదండి ఇవాల్టి కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.